బ్రేక్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి రథోత్సవం నిర్వహిస్తున్నారు. రథోత్సవానికి హాజరు కాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రథోత్సవంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు ఒకే టైంలో పర్యటిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. అయితే కాటసాని మాత్రం ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే అంటున్నారు. వాళ్ళ మాట చెప్పింది ఏంటంటే బిఎస్ విషయం మాట్లాడాను. ఎస్ఐ నిన్న రాత్రి మాట్లాడాను. అంతకుముందు ఈయనకు సిఐకి ఫోన్ చేశాను. నువ్వు ఉంటే ఏదైనా చెప్పు, ఆయనకు ఉంటే ఇట్లా చెప్తాను. రేముడూరు జరిగింది, రేముడూరుకి పర్మిషన్ ఏమని ఇచ్చేయను అంటే లాస్ట్కు నాకు ఒకటి ఏం తెలిసింది, నేను పోతాననే ఉద్దేశంతో పర్మిషన్ అంటే ముందే చెప్పిందంటే ఉండకుండా వెళ్ళిపోయింది. పోతూ ఊరికే పన్నుడు పోకుండా అటే కాదు నా. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇటు కాటసాని హౌస్ అరెస్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్ద కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు కర్నూలు జిల్లా కొంగనపాడు గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకొని రథోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి ప్రధానంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేసినామనేది పోలీసు వాళ్ళు చెప్పాలి, నేను చెప్పడం కాదు. నేను కొంగనపాడుకు పోవాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఆ ఊర్లో ఇరు పార్టీలు పోతున్నారు. కానీ ఇరు పార్టీలు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా పోతున్నాం. 2014 నుంచి కూడా కంటిన్యూగా, అంటే 2009 నుంచి 2024 వరకు ప్రతి ఒక్క శ్రీరామనవమికి నేను పోతున్నాను. ఇప్పుడేం కొత్తగా ఏదో మనం కొత్తగా పెట్టిన ఆనవాయితీ కాదు, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి ఆనవాయితీ. ఆ ఊరు ప్రజలు కూడా మనం కోరుకున్నారు. దాంతోపాటు అది గవర్నమెంట్ టెంపుల్ కూడా కాదు, ఎండోమెంట్స్ టెంపుల్ అయితే ప్రోటోకాల్ ఉంటుంది, లోకల్ ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అదండి. ఇది ప్రైవేట్ టెంపుల్, దీంట్లో నో ప్రోటోకాల్. దాంట్లో మెజార్టీ సభ్యులు ఉండేదంతా మా వాళ్ళే. ఆ రథం చేపించిందంట కానీ లేకుంటే మొత్తం అంతా కూడా మెజార్టీ మొత్తం ఆడ చేసే దానిలో కూడా మొత్తం అంతా పెద్దనేది కూడా మా వాళ్ళే. అటువంటిది దాన్ని వీళ్ళు కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగం మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం నాయకులు ఈ విధంగా అంటే రాకుండా చేయడం అనేది, మేము అధికారం ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరైనా వస్తే మాత్రం పొరపాటున కూడా ఎవరైనా మాకు ఆపోజిట్. ఎందుకే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మిమ్మల్ని ఆ విలేజ్కి అలౌ చేయకుండా ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా తలెత్తే అవకాశాలు ఉన్నాయా? గతంలో మీరిద్దరు, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మీరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇద్దరు వెళ్ళే సమయంలో గతంలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా? ఎప్పుడు ఇంతవరకు ఎక్కడ కూడా 2009 నుంచి 2024 వరకు నో ఇన్సిడెంట్. వాళ్ళు వచ్చి రథం ఎక్కినారు, వాళ్ళు ఒక సైడు, మేము ఒక సైడ్ రథం ఎక్కినాం. ఇప్పుడు మేము రెడ్ బుక్ రాజ్యాంగము, మేము ఏం చెప్తే అది జరగాల. పోలీసులు మేము పోలీసులను కూడా ఉద్యోగాలు చేయనియము, మేము చెప్పినట్టే వాళ్ళు ఉద్యోగాలు చేయాలా. ఉద్యోగాలు చేయకుంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాము. లేకుంటే ఇప్పుడు ఈవెన్ ఎస్పీ దగ్గర నుంచి పోలీసులు కూడా అట్లా తయారైపోతే ఏం చేస్తాం చెప్పండి? ముందు దాని వ్యవస్థని ఎందుకు జరుగుతుంది, ఏం కథ అనేది. నేను ఆల్రెడీ 4 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. ఆల్రెడీ డిఎస్పీ గారితో మాట్లాడినాము. డిఎస్పీ గారు మాట్లాడి ఈ పరిస్థితి ఉందని చెప్పిన, అప్పుడైనా ఈ పరిస్థితిని ఎవరేం చెప్పలేదు. మొత్తం అంతా కూడా ఇంకా మనం మామూలుగా ఎప్పుడు ఆ ఊరికి పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా పోతాం అనుకున్నాం. కానీ ఇట్లా తీరా బయలుదేరేటప్పుడు వచ్చి మీరు పోవద్దు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పంటే ఒక్కరిని కాదు, ఇద్దరిని చేయాలి. వాళ్ళని కూడా వానియకుండా చేయాల్సింది పోనిచ్చి, ఒకరిని పంపించి ఒకరిని ఇంట్లో మేము హౌస్ అరెస్ట్ చేస్తామనేది ఇది ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగమా, లేకుంటే పోలీసులు సపరేట్గా చట్టం ఏమన్నా పెట్టినారా అర్థం కాని పరిస్థితి ఉండడం. ఏంటి ప్రధానంగా ఇప్పుడు కొంతమంది మీ పెద్ద ఎత్తున అనుచరులు మీ ఇంటికి చేరుకోవడం జరిగింది. కొంతమందితో వెసులుబాటు కల్పించి ఆ ఆలయానికి రథోత్సవంలో పాల్గొనేలాగా పోలీసులు ఏదైనా ఏర్పాట్లు చేశారా? మరి ఎట్లా? వాళ్ళు పోవద్దని చెప్తుంటే వెసులుబాటు ఏంది? మేము వచ్చిన నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము పోతాము, మేము పొరపాటున కూడా అక్కడ ఏది కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా మీకు క్రియేట్ చేయము.
మేము టెంకాయ కొట్టుకొని ఆ రథం ఒకటే మేము ఇగ్గి వస్తాము, మాకు పొరపాటున కూడా వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోమని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు ఈ నోటీస్ ఇచ్చేసి మీరు పోవడానికి వీల్లేదు, మిమ్మల్ని అవసరం అరెస్ట్ చేస్తామని చెప్పడం. మీరు 4 రోజుల నుంచి ఇష్యూ జరుగుతూ ఉందంటున్నారు. ఈ రోజు ఈ పోలీసులు హౌస్ అరెస్ట్ అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎలా చూడాలంటే ఇంకా చూసేది ఏముంది, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం, మనము పోలీసు వాళ్ళు కూడా పాపం వాళ్ళని ఏం అన్నికి లేలే, పోలీసు వాళ్ళని కూడా వాళ్ళని మనం మాట్లాడినా కూడా బాగుండదు. వాళ్ళు కూడా చాలా వరకు కూడా వాళ్ళ బాధ ఎవరికి బయట వ్యక్తపరచలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అధికారులను కోరేది ఒకటే, న్యాయం ఎట్లా ఉంటే అట్లా సపోర్ట్ చేయండి. కానీ ఇంత ఘోరంగా ఇంత పోలీస్ వ్యవస్థని దిగజార్చే విధంగా మాత్రం చేయొద్దని మాత్రం ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తాను. మమ్మల్ని కోరేది ఒకటే, మా హయ్యర్ అఫీషియల్స్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇంత పోలీస్ వ్యవస్థను దిగజార్చొద్దండి. ఇది మీకే నష్టమవుతుంది. పొరపాటున కూడా పోలీస్ అంటే ఒక భయం ఉండేదాన్ని, ఆ భయాన్ని లేకుండా చేస్తున్నారు. అటువంటి భయం పోతే మాత్రం పోలీస్ వ్యవస్థనే పనికి రాకుండా పోతుంది అనేది మనం చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం తప్ప ఇట్లా దీనిలను మనము అట్లాంటి వాళ్ళు ఈ పరిస్థితి ఉందనుకుంటే ఒక 4 రోజుల ముందు మీరు పోవద్దని చెప్పినంటే మనం అప్పుడు కూడా మనకేం బాధ లేనే లేదు. అప్పుడే పోలీసు వాళ్ళు పిలిచి వద్దండి ఇక్కడ మీరు ఏదో ప్రాబ్లం అవుతుందని ఇట్లా ఉందంటే రైట్ లేదు సార్, అట్లా అనుకుంటే మేము పొద్దున సాయంత్రం ఎప్పుడో ఒకసారి మాకు ఉంటే పోతాం, లేకుంటే అవసరం లేదు. ఆ ఊరోళ్ళతో మాట్లాడి మీకు ఏం చేయమంటే అది చేయమని చెప్తాం. తీరా పోయే మూమెంట్కి వచ్చి మీరు ఉదయం నుంచి అందరూ పోలీసులు మాట్లాడుతండి మనం పోవచ్చని మొత్తం చెప్పేసి తీరా ఆడ అంతా మా వాళ్ళందరూ వస్తామని వాళ్ళు ఎదురు చూసే పరిస్థితుల్లో ఇది చేయడం అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడన్నా గురైందా మీకు? నాకు అంటే ఎక్కడ ఇదే ఫస్ట్, అంటే ఎప్పుడు లేనే లేదు. నేనే మీకు ఒకటి చెప్తాను, ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండానే ఎండోమెంట్స్ టెంపుల్కి అన్నిటికి కూడా చాలా వరకు నా పరిధి, మనం పొరపాటున కూడా వాళ్ళని ఆఫీసర్లను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా ఇంతకు మేమే జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు కాలబుగ్గ టెంపుల్ ఉంది, శివరాత్రి రోజు మాకు అంత భక్తిని కూడా పోలేకపోయినాం. ఎందుకు వద్దులే, ఆడ తలకైనా ఎందుకు పోలేని, ఆడ రథం ఇగ్గేటప్పుడు కూడా పోలేదు, వద్దులే దాంట్లో ప్రోటోకాల్, మనం పోయి వాళ్ళని ఆఫీసులని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. ఎక్కడైనా గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ టెంపుల్స్ దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటే మాత్రం పొరపాటున కూడా పోవడం లేదు. ఒక యాగంటి స్వామి టెంపుల్లో మాత్రం నేను మొదటి నుంచి కొలిచే దేవుడు కాబట్టి ఆడ నాకు ఉమామహేశ్వర నిత్యానారాయణ సమస్య అవన్నీ పెట్టాం కాబట్టి అక్కడికి పోయి ఆడ దేవుని పూజ చేసిన ఊరికే తప్ప మాకు ఆడ దానిలను కానీ దీనిలను కానీ మేము ఆలోచన మా వరకు మేము ఆడ నిత్యాన్నదానం చూసుకోవడం, మనం వచ్చిన భక్తులకు అన్నం బాగా పెడతానమ్మా లేదా, పైన టెంపుల్లో ఏంది అంతవరకు దేవుని ముక్కుండేంతవరకు తప్ప కొద్దాం మాకేం ఆడ రాజకీయాలతో అవసరం లేదు. మేము పెద్దగా పట్టించుకో, ఆడెవరు మమ్మల్ని అబ్జెక్షన్ చేయాలి. ఈడ చూస్తే మాత్రం ఇది ఇప్పుడు మనమే గవర్నమెంట్ టెంపుల్స్ అనుకున్నప్పుడు మనమే జాగ్రత్త పడుతున్నాం. ఇది ప్రైవేట్ టెంపుల్లో కూడా వీళ్ళ పెత్తనం అనేది నాకు అర్థం కావడం లేదు. అది మా బాధ. ప్రైవేట్ టెంపుల్కు ఎండోమెంట్స్ టెంపుల్ కాకపోయినా వీళ్ళ పెత్తనం ఏంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం మా అధికారంలో మేము ఏం చెప్పినా జరుగుతుంది అనుకుంటే చాలా కష్టం. ఎవరికి ఎన్ని రోజులు ఇదే పరిస్థితి, ఈ రోజు ఉండే పరిస్థితి రేపు ఉండదు. ఎవడు కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం భారీ ఎత్తున ఈ గ్రామస్తులు చేరుకున్నారు. మరి ఎప్పుడు వెళ్తున్నారు విలేజ్? మొత్తం పోలీసు వాళ్ళు ఇంత అంతా ఇంకా వాళ్ళు మనం పోయినాన్ని కూడా అడ్డపడి, ఇప్పుడు నేను పోవాలని బయటకు వస్తానే 2 సిఐలు 2 ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ అందరూ ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇదే ప్రొటెక్షన్ తోనే మీరు వెళ్ళి రావచ్చు ఆ విలేజ్ కి. మరి ఇక్కడే బంధించారు ఏంటి అసలు? అదే ప్రొటెక్షన్ ఉంటే నాకు ఇంకొకరు ప్రొటెక్షన్ తీసుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ ఊర్లో ఉండే నా కార్యకర్తలు ఉండాలి, నా నాయకులు ఉండాలి. నేను ఇంకొకరి ప్రొటెక్షన్ తీసుకొని పోయి ఇంకొకరికి భయపడి పోవాల్సిన అవసరం లేనే లేదు. నేను ఈ రోజుకు ఆ ఊరికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదనే ఉద్దేశంతో, వాళ్ళ రూపంలోనే దేవుడు ఏమైనా మమ్మల్ని ముక్కకూడదని ఏమైనా ఆలోచన చేసినడం లేని ఉద్దేశంతోనే ఉన్నా. దానికి ఏం అభ్యంతరం లేదు. ఇవన్నీ కూడా చాలా రోజులు ఉండవు. ఇవి ఈరోజు చెప్తానని ఎవడైనా రాసి పెట్టుకోమని చెప్పు. దైవ కార్యక్రమంలో ఎవరు అడ్డపడినా కూడా
వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ రోజులు మనగర చేయడం చాలా కష్టం. నేనైనా ఇంకొకరైనా కూడా 90% దైవ కార్యక్రమాల్లో మనం చేతనైనంత వరకు ఇంకొకరికి అవకాశం కల్పించాల్సింది తప్ప నేను వాళ్ళని రాకుండా అడ్డుకుంటాను ఇంకొకటని మాత్రం చేసి మాత్రం దేవుడు ఈరోజు మనకు అధికారం ఉండేది మాత్రం అధికారం బాగా జరపనేశాడు. ఎప్పుడైతే మనకు అధికారం అయిందో అప్పుడు మనకు సీన్ రివర్స్ అయినప్పుడు అప్పుడు మనం ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సింది. నేను ఆ టైంలో నేను ఇట్లా చేశాను, ఇవన్నీ కూడా అన్ని జీవితంలో అనుభవించినా కాబట్టి 85 నుంచి మొత్తం ఈ దేశ ప్రధాని పివి నరసింహారావు దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం వాళ్ళతో అంత సన్నిహితంగా ఉండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేకి రిజైన్ చేసి పివి నరసింహారావు దగ్గర ఉండే సన్నిహిత సంబంధంలో కూడా పొరపాటున కూడా ఎక్కడ కూడా మా అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం లేదు. మనం ప్రజలకు మంచి కోసం ఉపయోగించుకున్నాం తప్ప పొరపాటున ఏం లేదు. దాన్ని ఎవరైనా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఒకటే ఏమంటే ఖచ్చితంగా అధికారం ఉందని మాత్రం అధికారం దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దాన్ని ఎవ్వరు కూడా పోగొట్టే పరిస్థితి ఉండదు. ఇది మొత్తంగా కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈరోజు తమ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చి ఇక్కడ నుండి హౌస్ అరెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ నుండి ఏదైతే రథోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నారో ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజెంట్ ఉన్నటువంటి గౌరిచరితారెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడికి వెళ్తే ఇరు వర్గాల మధ్య కొంత ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూ తలెత్తే అవకాశాలు ఉండటంతోనే పోలీసులు కూడా భారీ ఎత్తున తమ ఇంటి వద్ద మోహరించడం జరిగింది. ఇది కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి